హలో అందరికీ. దిస్ ఇస్ నివి. వెల్కమ్ టు మై ఛానల్ మా నివి టాక్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. ఒక రెసిపీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అదే జుట్టుకోడి పులుసు. ఇక్కడ 1 కేజీ ఆఫ్ కర్రీ తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మ్యారినేషన్ అండి. మనకు కావాల్సినంత కారం, సరిపడేంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని బాగా కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలండి. నాన్ వెజ్లో ఎంత మ్యారినేట్ అయితేనే కదండి కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ముక్కకి ఉప్పు కారం పడితేనే కదండి రుచి తెలిసేది. సో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. నెక్స్ట్ కర్రీలోకి ఏం కావాలి అని అంటే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం, కొత్తిమీరాకు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంకా కొంచెం అల్లం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అదంతా ఆయిల్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్‌లో ఎంత ఉడికితే కర్రీ అంత టేస్ట్ ఉంటది కాబట్టి బాగా కలుపుకొని అట్‌లీస్ట్ ఒక 5-10 మినిట్స్ అయినా క్యాప్ పెట్టేసి ఆయిల్‌లో ఉడకనివ్వాలి అన్నమాట. అది క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చూసేసరికి ఒక 5-10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేటివి యాడ్ అవుతాయన్నమాట. సో మనకి ఎన్ని వాటర్ కావాలో ఇంకా కూడా అంత యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. గ్రేవీ బట్టి తీసుకోవచ్చు. యువర్ విష్. బట్ 1 కేజీకి మోర్ దెన్ ఎనఫ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. తర్వాత మరగబెట్టాలి. మరగబెట్టిన టైంలో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇంకేం లేదండి కుక్కర్ క్యాప్ పెట్టేసుకోవాలి. కుక్కర్ క్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ కర్రీకి అట్లీస్ట్ ఒక 8-10 విజిల్స్ అయినా కావాలండి. ఒకసారి 8 విజిల్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కర్రీ ఉడికిందా లేదా అని. నాకైతే 10 విజిల్స్ పట్టింది అండి. సో ఈ కర్రీకి ఒక్కోసారి 11 విజిల్స్ కూడా పడుతుంది. సో అలా చూసుకోండి. 8-10 అయితే బెస్ట్ అండి. 8-10 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కర్రీ ఉడికిందా లేదా అనేది. సో కుక్కర్ క్యాప్ తీసేసి నాకు 10 విజిల్స్ అయినాయి. కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసుకున్నాను. ఇగో ఇలా ఉంది అండి కర్రీ అనేది. దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవాలండి మన ముక్క ఉడికిందా లేదా అనేది. సో ఈ విధంగా ముక్క ఉడికింది అని అంటే ఇంకా పర్ఫెక్ట్. మన పీస్ అనేది సరిగ్గా ఉడికింది అని అర్థమైపోతుంది. సో మళ్ళీ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ మళ్ళీ కుక్కర్ పెట్టుకొని పొయ్యి పైన కొద్దిసేపు కర్రీని మరగనివ్వాలి అన్నమాట. సో మరగనిచ్చే టైంలో ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కర్రీని కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటండి మనకి ఫినిషింగ్ టచ్ ఏముంటుంది? కొత్తిమీరాకు. సో దాన్ని కూడా ఇప్పుడు వేసుకొని కర్రీని బాగా కలుపుకొని అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ మంచిగా కర్రీని మరగబెడుతూ ఉండాలి. సో అలా మరిగితే మన సూప్ అనేది చిక్కగా అవుతుంది. ప్లస్ బాగుంటుంది కూడా. అన్నీ పట్టుకుంటాయి అన్నట్టు. ఇంకా వేసిన మసాలా కొత్తిమీరకు అన్నీ పడుతుంది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. జుట్టు కోడిలో పులుసే హైలైట్ కాబట్టి ఇలా ఉంటే సరిపోతుందండి. దిస్ ఇస్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఆఫ్ జుట్టు కోడి పులుసు. థ్యాంక్ యూ.